హలో యూట్యూబర్స్, ఈరోజు నేను మన మెయిల్ ఐడి ఏదైతే ఉందో దాంట్లోంచి పంపించిన మెయిల్ని అవతలి వాళ్ళకి వెళ్లకుండా ఎలా అడ్డుకోవాలో ముందుగా చూపిస్తాను. ముందుగా ఇక్కడ నేను నా జీమెయిల్ అకౌంట్ను ఓపెన్ చేశాను. ఇందులో సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను అండ్ ల్యాబ్స్ అనే దాని మీద క్లిక్ చేశాను. ఓకే, ల్యాబ్స్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను వచ్చే ఆప్షన్స్ ఉన్నాయి నాకు, కానీ నేను అవేమీ పట్టించుకోకుండా జస్ట్ ఇక్కడ ఉండే అండు సెండ్ అనే ఒక దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎనేబుల్ అనే బటన్ని క్లిక్ చేశాను అండ్ అలాగే ఆ తర్వాత సేవ్ చేంజెస్ అన్నాను. ఇప్పుడు మీరు గమనిస్తూనే ఉన్నారు, నా జీమెయిల్ అనేది రీలోడ్ అవ్వడం చూస్తున్నారు. ఎందుకంటే మనము పెట్టుకున్న ఒక స్పెషల్ ఫీచర్ అనేది దీంట్లోకి లోడ్ అవ్వడానికి ఇది ఖచ్చితంగా రీలోడ్ అయి తీరాల్సిందే. ఇప్పుడు మీరు చూసారు కదా, నేను దాన్ని ఎనేబుల్ చేశాను, అండు సెండ్ అనే ఒక ఆప్షన్ని. ఇప్పుడు మీరు ఇక్కడ నా మెయిల్ ఐడి ఒకటి కొడుతున్నాను, జస్ట్ నాదాని నుంచి నాదానికే ఏదో ఒక చిన్న మెసేజ్ అనేది సెండ్ అని కొడతాను. ఇక్కడ చూడండి, అండు అని వచ్చింది. జస్ట్ నేను అండు అని క్లిక్ చేయగానే అండన్ అని వచ్చేసింది. అంటే నాకు ఇన్బాక్స్లో ఎటువంటి మెసేజ్ లేదు, చూసారు కదా, వెళ్ళిపోయింది. అంటే నాకు వచ్చిన మెసేజ్ నేను ఒక మెసేజ్ని పంపించుకున్నాను, దాన్ని మీరు చూశారు. ఆ తర్వాత నేను దాన్ని జస్ట్ అండు అని క్లిక్ చేశాను. అండు అని క్లిక్ చేయగానే అది నా మెసేజ్ నుంచి వెళ్ళిపోవడం మీరు చూశారు. సో ఇలా మనము మెసేజ్ని ఒకళ్ళకి పంపించాలనుకున్నది, వాళ్ళకి వెళ్ళిన మెసేజ్ని తిరిగి వాళ్ళు చూడకుండా చేయడం సాధ్యమే. అయితే ఈ విధంగా నేను చూడండి, మీరు ఎక్కువసేపు కనుక ఉంచితే ఆ అండు అనే ఆప్షన్ మనకి పనిచేయదన్నమాట. అంటే వెంటనే చేయగలిగిన పని మాత్రమే. జస్ట్ చూడండి, ఇప్పుడు సెండ్ చేశాను. ఇక్కడ అండు అనేది ఉంచేసారు కదా, మీరు ఒక 2-3 సెకండ్స్ కనుక దీన్ని గమనిస్తే ఈ అండు అనే ఆప్షన్ ఇక్కడ నుంచి మాయమైపోతుంది. అంటే చూసారుగా, అండు అనే ఆప్షన్ ఇక్కడ మాయం అవడం జరిగింది. అంటే మీరు ఇక్కడ ఎక్కువసేపు కనుక పంపించిన మెసేజ్ని చూస్తూ ఉండిపోతే అది తిరిగి అండు అనేది కాదు, కాసేపట్లో అయితే మాత్రమే ఇది అవుతుంది. ఇది జీమెయిల్లో ఉండే ఒక ఫీచర్. మిగతా ఫీచర్స్ గురించి నేను తర్వాత పార్ట్స్లో మీకు తెలియజేస్తాను. యూట్యూబర్స్, మీకు ఈ ఛానల్ ఇది కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.